ఇటు మరోవైపు కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో కూడా కూల్చివేతలు పూర్తవుతున్నట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది హైడ్రా. ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలంటూ బాధితులు ఆందోళన చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు, ఏడ్చారు కూడా కొంతమంది. ఆ ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలనే కూల్చామని చెప్తోంది హైడ్రా. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. చూసుకొని పోయిండు అరవద్ద కూకట్పల్లి నుంచి చూస్తున్నాం మనం విజువల్స్. అక్కడ నల్ల చెరువు పరిధిలో కూల్చివేతలు పూర్తయ్యాయి, ఉదయం నుంచే మొదలయ్యాయి. అయితే అక్కడ బాధితులు అధికారుల కాళ్ళు పట్టుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏడుస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వండి లేదా కూల్చకండి అంటూ బాధపడుతున్నారు. కానీ అధికారులు మా పని మేము చేస్తున్నామమ్మా, ముందే నోటీసులు ఇచ్చామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఖాళీ చేసేందుకైనా టైం ఇవ్వాలంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తే ఒకనొక దశలో లేడీ పోలీసులు వచ్చి కూడా వారిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లడం మనం చూస్తున్నాం. అయితే ఇట్లాంటి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి మధ్య కూల్చివేతలు కూడా కొనసాగాయి. నోటీస్ కానీ ఎలాంటిది ఏమి ఇవ్వలేదు మేడం. నోటీస్ ఇచ్చి మీకు టైం పీరియడ్ ఇచ్చి ఒక 15 days 20 days 30 days ఇస్తే మేమే స్వయంగా వెళ్ళిపోతాం మేడం. మేము బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ ఉందంటే ఇంత రిస్క్ చేసుకొని ఇన్ని డబ్బులు రూపాయి ఖర్చు పెట్టి నేను ఎందుకు పెడతాం మేడం? పెట్టాం కదా. మేము ఒక దిక్కు బిజినెస్ చూసుకొని, ఒక దిక్కు ఎంప్లాయ్మెంట్ చేసుకొని, ఒక దిక్కు ఇన్ని చేసుకొని మేము ఏమంటున్నాము, ఇప్పుడు మాది కూడా చిన్న కంపెనీయే కదా. మేము కూడా ఒక 10 మందికి పోనీ 1000 మందికి పని ఇచ్చేటోళ్ళు, మేము 10 మందికైనా పని ఇస్తున్నాం కదా. మేము మంచి ఫుడ్ పెట్టాలని అని అనుకుంటున్నాం కదా. ఎక్కడైనా గలీజ్ ఫుడ్ చేసి మేమైనా చేసేస్తే ఇప్పుడు నాగార్జున అంటే అన్నకు 100 కోట్లు ఉన్నాయి. ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ఉందండి. నాకు ఏముంది ఆల్టర్నేట్ సోర్సు? అలాంటి వాళ్ళది ఇంకా 100 గుల్ల కొట్టేసినా ఏం కాదు. అలాంటి వాళ్ళు 100 కాదు, ఇంకో 100 గుల్ల కొట్టేసినా ఏం కాదు. నాకు అలాంటి 100 కూడా నాకు లేవు కదండి. నేను బాధపడడానికి, అది చేయడానికి నాకు ఉండేది ఒకటి. అది కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసి నేను కట్టుకున్న తర్వాత సడన్గా వచ్చి కుల కొడతాను.